నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే జయ గారు. శ్రీనివాస్ గారు, కోల్కతా ఇష్యూ నడుస్తూ ఉంది. మనం సోషల్ మీడియాలో కానీ అన్ని మీడియాల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ప్రజెంట్ అయితే సిబిఐ చేతిలో ఉంది కేసు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటండి? మీరు కూడా ఒక వీడియో చెప్పారు. నేను పూర్తి ఇన్ఫర్మేషన్ మీ వీడియో నుంచే చూశాను. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి శ్రీనివాస్ గారు? సో నిన్న ఆగస్టు 20వ తారీఖున సుప్రీంకోర్టు సోమోటో అంటే ఎవరు కంప్లైంట్ తీయకుండానే వాళ్లే స్వీకరించారు. ఆ కేసుని విచారణకు స్వీకరించారు. కలకత్తా హైకోర్టులో ఉన్నప్పటికీ కూడా మేమే దాన్ని స్వీకరిస్తున్నాం, వాళ్ళు స్వీకరించారు. అది లైవ్గా అన్ని ఛానల్స్లో చూపించారు. బేసికలీ వాళ్ళు చెప్పింది మొదటగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ పేరు కానీ ఫోటో కానీ ఇవి ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఎలాగ అప్లోడ్ అయ్యింది, ఇది చాలా నేరం కదా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు గట్టిగా చెప్పారు. అది దాని సైడ్ నోట్ ఏంటంటే, కీర్తి సోషల్ అనేటటువంటి ఒక ఇన్స్టా హ్యాండిల్ని అతను ఈ ఫోటోలు ఫస్ట్గా తీసి అతను ఇంటర్నెట్లో పెట్టి అతను వైరల్ చేశాడు. కాబట్టి అతన్ని 21వ తారీఖు పొద్దున్న అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మీడియాలో ఎక్కడ కూడా ఈ బాధితురాలి పేరు కానివ్వండి, ఆ అమ్మాయి ఫోటోలు కానివ్వండి, ఇవేవి కూడా బయట పెడితే అది చట్టరీత్యా నేరం, వాళ్ళు అరెస్ట్ చేయబడతారు. ఆల్రెడీ జరిగింది అదొకటి. సో మనం పొలిటికల్ తీసేసి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినవి ఏంటంటే, రెండోది సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పటికీ వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ పబ్లిక్గా వాళ్ళు ఏం చేశారు అని చెప్పరు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేస్తారు మాత్రమే. అలాగే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏమేమి ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి మాత్రమే సీల్డ్ కవర్లు ఇస్తారు తప్ప అది పబ్లిక్గా అది అనౌన్స్ చేయబడదు. అది ఆగస్ట్ 22 జరుగుతుంది సిబిఐ ఏం చేశారు అనేది. ఈ స్ట్రైక్ చేస్తున్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసు వైఫల్యం ఉంది, పోలీసుల్ని సస్పెండ్ చేయండి అని కోరడంతో 2 అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం అంటూ జరిగింది. అది నెక్స్ట్ నేను చెప్పినట్టుగా ఇది సుప్రీంకోర్టు చెప్పే అప్డేట్ ఏంటంటే, ఈ ఎవరైతే మొదటగా ఈ ఫోటోలు ఇవన్నీ అది నిజంగా వైరల్ అయింది, ఎవరైతే చేశారో అతన్ని అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పారు, ఇది చట్టరీత్యా నేరం, ఎవరు చేయడానికి వీల్లేదు. సో అంటే ఏదైతే ఫొటోస్ బయటికి వచ్చాయో నిజంగా ఆ ఫొటోస్ చూడటంతో చాలామంది భయపడటానికి కానీ వేరే వేరే ఆలోచనలు రావడానికి కూడా ఒక అవకాశం ఉంది. కానీ వన్స్ వచ్చేసినాయి, చూసేసాం. అది చూసిన దాని ప్రకారం మీరు ఒక డాక్టర్గా అంటే ఏమై ఉండుండొచ్చు అనేది మనం ఎలా అంటే ఎలా అనుకోవచ్చు అంటారు? సో ఇది ఇంకొకటి అండి. ఇప్పుడు అఫ్కోర్స్ ఇది ఎమోషనల్ ఇష్యూ, చాలా దారుణమైన ఇష్యూ. కాబట్టి నిజాలు ఏమిటి అని తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటం, వాళ్ళ అభిప్రాయాలు, వీడియో బ్లాగర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. అసలు ఇంజురీస్ ఏమిటి అని పోస్ట్మార్టం రిపోర్ట్ ఎక్కడుంది? పోస్ట్మార్టం ఎవరైనా చూసారా? ఇంటర్నెట్లో అసలు పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందా? లేదు, ఎక్కడా లేదు. పోస్ట్మార్టంలో ఇవి చెప్పారని చెప్పేసి పోలీస్ కమిషనర్ గారు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. దాని మీద ఇంకా అల్లుకుపోయి ఎవరైతే బాధితురాలి పక్కింటి ఆవిడ అనుకున్న చెప్పింది, పెళ్లి ఫ్రాక్చర్ ఉండింది అని చెప్పేసి ఆవిడ చెప్పింది. దాన్ని వైరల్ చేసేసి ఇట్లా ఎవరికి తోచిన వాళ్ళు కల్పించేసి చెప్పడం, నిజం వేరు, సర్క్యులేట్ అయ్యేది వేరు. అంతే కదా. సో ఇప్పుడు మనం ఇది గ్యాంగ్ రేప్ జరిగిందని ఇట్లా రకరకాల ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏంటి ఒకళ్ళు కన్నా 4 అన్న చోట, 10 మంది అన్న చోట ఎవరు చూసినట్టే. అవును. సో సీసీ కెమెరాలో ఏముంది? అది కదా అంతే కదా ప్రూఫ్. సీసీ కెమెరాలో ఒకటి కనిపించాడు, అది పోలీస్ కమిషనర్ చెప్పారు. ఒకడు వచ్చాడు, వాడు ఇంటికి వెళ్ళాడు, 40 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళాడు. ముందు ఒకసారి వచ్చాడు, బయటికి వెళ్ళి తాగి మళ్ళీ వచ్చాడు. 40 నిమిషాల పాటు హాస్పిటల్లో బయటకు వెళ్ళగా వాడికి వాళ్ళు రూమ్లోకి వాడు వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి వాడి ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అది లేదు. అది ఆ తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికింది, అది వాడి ఫోన్ కనెక్ట్ అయింది. వాడిని అరెస్ట్ చేయడానికి ఇవి కొన్ని దానిలో చెప్పారు. ఒకటి ఇప్పుడు సరే వైరల్ అయ్యాయి కాబట్టి అందరికీ పబ్లిక్ డొమైన్లో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫోటోలు ఉన్నాయి. క్రైమ్ సీన్ ఫోటో ఉన్నది. క్రైమ్ సీన్ ఫోటో తర్వాత విక్టిమ్ యొక్క క్లోజప్, ఫేస్ క్లోజప్ ఒక 2 ఫోటోలు మనకి తెలుస్తున్నాయి. సో మీరు క్రైమ్ సీన్ చూసినట్లు మీరు చూసి ఉంటారు. సో ఇది యాక్చువల్లీ డాక్టర్ల వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరిగింది. అంతా చేయరాని పనులు అందరూ చేశారు. సో బట్ వాటెవర్ అందరూ చూశారు కాబట్టి చూసిన దాన్ని బట్టి నేను చెప్తాను. క్రైమ్ సీన్ ఉందండి. క్రైమ్ సీన్లో మనకేం తెలుస్తోంది? ఎడమ పక్కన
ఒక వైట్ బోర్డు ఉన్నది. ఆ వైట్ బోర్డు కింద వీళ్ళు పల్మనాలజీ వాళ్ళు కాబట్టి ఎక్స్రేలు పెట్టడానికి ఒక బోర్డు ఉన్నది. ఆ బోర్డు కింద ఫ్లోరింగ్ అంతా కూడా చెక్కతో చేయబడినటువంటి ఫ్లోరింగ్ ఉన్నది. ఒక బ్రౌన్ పెయింట్ వేయబడినటువంటి ఫ్లోరింగ్ ఉన్నది. దాని మీద ఎడం పక్కన బ్లూ కలర్‌లో ఒక పరుపు వేసి ఉన్నది నేల మీద. అవునండి. దాని మీద విక్టిమ్ బాడీ ఉన్నది. ఆ అమ్మాయి ఆ కార్నర్‌లో కొన్ని బ్లాక్ బోర్డ్స్ లాగా పుట్టే స్టాండ్ ఒకటి ఉంది. కింద కొన్ని బోర్డులు పెట్టబడి ఉన్నాయి. ఎడం పక్కన ఒక బెంచ్, పడుకోవడానికి పెద్ద బెంచ్ లాంటిది పొడుగుది వేసి ఉంది. అది కొంచెం ఆఫ్ పొజిషన్‌లో ఉంది. అంటే ఈ యాంగిల్‌లో ఉంది. మనం ఫోటో ఇట్లా తీశారు వాళ్ళు. ఇట్లా ఉంది. అది కొంచెం నిటారుగా లేకుండా కొంచెం పక్కకి జరిగి ఉన్నది. దానిపైన ఒక బ్యాగ్ పెట్టి ఉన్నది. భుజానికి వేసుకునే బ్యాగు. ఈ పరుపుకి యువతల ఒక పెయిర్ ఆఫ్ షూస్ ఉన్నాయి. నల్ల షూస్, రెడ్ స్ట్రైప్ షూస్ పెట్టున్నాయి. ఇది క్రైమ్ సీన్. ఓకే. ఈ క్రైమ్ సీన్‌లో మనం ఆ విక్టిమ్‌ని చూసినప్పుడు నేల మీద బ్లూ దుప్పటి వేయబడినట్టు ఒక పరుపు నీట్‌గా ఉంది. ఎక్కడా కూడా సైన్స్ ఆఫ్ స్ట్రగుల్ లేవు. ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి బ్లూ దుప్పటి కప్పబడి ఉన్నది. ఆ అమ్మాయి కాళ్ళు విడదీసి ఉన్నాయి. క్లోజ్అప్ ఫేస్‌లో చూసినప్పుడు లిప్ మీద ఇంజురీ ఉంది. ఆఫ్ కోర్స్ అది కంటి మీద కొంచెం కనిపిస్తుంది. ఒక కన్ను కొంచెం కంట్లో బ్లడ్ వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇవి క్రైమ్ సీన్ చెప్తోంది. ఇది క్రైమ్ సీన్. ఇప్పుడు మనం క్రైమ్ సీన్ అనాలిసిస్ చేసినప్పుడు ఎంబీబీఎస్లో 4th ఇయర్లో ఫారెన్సిక్ మెడిసిన్ ఉంటుందండి. ఓకే. సో ఈ క్రైమ్ అనాలిసిస్ ఎలా చేస్తారు, తర్వాత రేప్ విక్టిమ్ ఉన్నప్పుడు నిజాలు ఎలా మనం కనుక్కుంటారు అనే దానికి మాకు ఫారెన్సిక్ మెడిసిన్ అని ఉంటుంది. మీకు సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ క్రైమ్ సీన్ అనాలిసిస్ చేస్తారు, బాడీ అనాలిసిస్ చేస్తారు. క్రైమ్ సీన్ అనాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ పెద్దగా స్ట్రగుల్ ఉన్నట్టు లేదు. ఆ బ్లూ బెడ్డింగ్ చూసినట్లయితే అది పెద్దగా దుప్పటి చెరిగిపోయినట్టుగా పెద్ద స్ట్రగుల్ ఉన్నట్టుగా లేదు, అనిపించట్లా. ఎక్కువ మంది ఉన్నట్లయితే మనకు స్ట్రగుల్ తెలుస్తుంది. ఒకటి మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. కొన్ని లూజ్గా వచ్చినటువంటి రిపోర్ట్స్లో అమ్మాయి తల వెనకాల పూర పగిలిందని, అతను జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాడు అన్నట్టుగా అనిపించింది. గోడ మీద ఎక్కడ కూడా బ్లడ్ స్పాటర్ లేదు, రక్తం వచ్చినట్టు లేదు. చుట్టుపక్కల ఎక్కడ రక్తం వచ్చినట్టు, చుక్క రక్తం వచ్చినట్టు అక్కడ క్లీన్గా ఉంది బెడ్షీట్. ఆ అమ్మాయి తల కింద ఒక ఫోల్డ్ చేయబడినటువంటి ఎర్ర బెడ్షీట్ ఒకటి ఉన్నది. ఇది క్రైమ్ సీన్. సో ఎక్కడా కూడా స్ట్రగుల్ ఉన్నట్టుగా లేదు. సో ఒకడే వచ్చి చేశాడా అనడానికి ఆర్గ్యుమెంట్లు ఏంటి, ఎక్కువ మంది ఉండడానికి ఆర్గ్యుమెంట్లు ఏంటి, ఒకడే ఉండి చేయడానికి ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆ అమ్మాయి కింద పడుకుని ఉన్నది. 2 గంటలకి ఆ అమ్మాయి పని చేసుకుని వచ్చి రౌండ్ 2ంటికి పేషెంట్ చూసి వచ్చి 2ంటికి నలుగురు కూర్చుని భోజనం చేసి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి 2ంటికి తిరిగి పడుకున్నది. సో 2ంటికి పడుకున్నది నేల మీద పడుకుని ఉన్నది. నేల మీద పడుకుని ఉన్నప్పుడు ఎవరైనా పిన్ డౌన్ చేయడం అనేది ఈజీ. ప్లస్ గాఢ నిద్రలో ఉంది అమ్మాయి. ఓకే. సో అమ్మాయిని అంటే మెడబట్టుకుని కానీ ఎలా కిందకి ఇలా పిన్ డౌన్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకు? నేల మీద పడుకుని. సో ఈ ఇంజురీస్ అన్నీ కూడా ఆ అమ్మాయి స్ట్రగుల్ చేసినట్టుగా ఇంజురీసే ఉన్నాయి. నెక్స్ట్ అమ్మాయి ఇక్కడ గొంతు మీద ఉన్నటువంటి ఒక ఎముక విరిగిపోయింది. అతను మెడపెట్టి నొక్కినప్పుడు ఇది విరిగిపోయి దానివల్ల ఊపిరాడక చనిపోయింది. ఎప్పుడైతే మెడపట్టుకుని నొక్కుతారో ఎవరన్నా కంట్లో రక్తం వస్తుంది. అది అమ్మాయి కళ్ళజోడు విరిగిపోయిందని ఇది కూడా పక్కింటి ఆమె చెప్పినటువంటి ఆవిడ అనాలిసిస్. ఎవరికన్నా సరే గొంతు మీద గట్టి నొక్కేస్తే కంట్లలో రక్తం రావడం అనేది సహజం. సో బేసిక్లీ ఎక్కువ ఇంజరీస్ ఇదంతా కూడా మెడబట్టుకుని ఆమె మెడను దులిమి చంపేసినట్టుగా ఫస్ట్ దానివల్ల వచ్చినటువంటి ఇంజరీస్. అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది. స్ట్రగుల్ అయితే రేపు చేయడానికి ట్రై చేసి ఉంటాం. అందువల్ల ఎడమ కాలు మీద ఉన్నటువంటి ఇంజురీస్ అన్నీ కూడా ఆ స్ట్రగుల్లో భాగంగా తెలుస్తుంది మనకి. సో మొదట రేప్ జరిగి మర్డర్ జరిగిందా, మర్డర్ జరిగి రేప్ జరిగిందా? నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏం చేస్తారు, విక్టిమ్ని చంపేసి వేలాడదీస్తారు చాలా చోట్ల. అప్పుడేంటి, వీళ్ళు ముందు చంపేసేసి అతను వేలాడదీశారా, నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా అనేటటువంటి చూడాలి. ఈ అమ్మాయికి చూసినప్పుడు ఎడమ కాలు మీదనే, అంటే బహుశా ఎడమ కాలు మీద కూర్చోవడమో ఎడమ కాలు మీద ప్రెజర్ పెట్టడమో చేసి ఉంటాడు అతను. సో ఎడమ కాలు మీద ఎక్కువ ఇంజరీస్ వచ్చాయి. అఫ్ కోర్స్ అతను రేప్ చేయడానికి ట్రై చేశాడు. అమ్మాయి మనం క్లోజ్ ఫోటోలు చేసిన అమ్మాయి పైన చుడిదార్ ఏదైతే ఉందో పింక్ చుడిదార్ వేసుకుంది, అది అట్లా ఇంటాక్ట్గా ఉంది. సో పెద్ద స్ట్రగుల్ అయిన టైం లేదు, క్విక్గా అది జరిగిపోయి ఉండొచ్చు. అతను వచ్చి వెళ్ళడానికి 40 నిమిషాలు మాత్రం జరిగింది. సో ప్రొలాంగ్డ్గా స్ట్రగుల్ జరగడం, ఎంతో 10 గంటలు ఇట్లా, ఇవన్నీ కూడా ఊహాగానాలు. సో జరిగింది ఏమిటి, ఆ అమ్మాయి మర్మాంగంలో 150 ml ఫ్లూయిడ్ దొరికింది అని చెప్పాడు, సిమన్ అని చెప్పాల. దాంతో ఎవరికి వాళ్ళు 150 ml ఫ్లూయిడ్ కాదు 10 మంది ఉంటారు ఇలా అదంతా. ఆ ఫ్లూయిడ్ ఏంటి,
మామూలుగా ఎవరికైనా అలా ఉండొచ్చు. ఇతని శవంతో కలిసి ఉన్నటువంటి ఎనీ ఫ్లూయిడ్ రక్తం కూడా కావచ్చు. ఓకే. సో 150 ml ఫ్లూయిడ్ ద్రవము ఉన్నది అని చెప్పాడు. ఆ ద్రవము అంటే ఇక రకరకాల ఊహాగానాలు ఇవి. రక్తంతో కలిసినటువంటి అతని శమంతో కలిసినటువంటి ద్రవము ఉన్నది అక్కడ, అంతే. ఒకడే చేశాడు అనడానికి ఇవి ఆర్గ్యుమెంట్స్. చుట్టుపక్కల అంతా తెలుసు, ఎక్కడ బ్లడ్ స్పాటర్ లేదు కాబట్టి. ఎక్కువ మంది ఉండడానికి ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా అంటే ఇట్ ఇస్ టూ పర్ఫెక్ట్. ఏంటి, మంచం కింద అదే ఆ కింద పడుకున్న పరుపు మరీ ఎవరో అరేంజ్ చేసినంత నీట్గా ఉన్నది. చుట్టుపక్కల కూడా అస్సలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ నైస్గా ఎక్కడ కూడా కనీసం ఆ టేబుల్ తప్ప మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఇన్ పొజిషన్, ఇంక్లూడింగ్ షూస్ కూడా ఒక్కటి ముందు ఒకటి వెనకాల కొంచెం చక్కగా పేర్చబడి ఉన్నట్టుగా ఎవరో వచ్చి నైస్గా అరేంజ్ చేసినంత నీట్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి అలా కూడా ఏమన్నా జరిగి ఉండొచ్చేమో అనుకోవచ్చు అనడానికి ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? ఇది అంటే ఏం ఆర్గ్యుమెంట్స్ ఇదేం చెప్తాను, ఎక్కువ మంది ఉండడానికి ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? ఎందుకంటే ఈ మృతి సంభవించింది పొద్దున్న 2 నుంచి 3 మధ్యలో. పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఆ రోజు రాత్రి 11:45కి. అది కూడా విక్టిమ్ తండ్రి ఇచ్చాడు, హాస్పిటల్ నుంచి అసలు కంప్లైంటే పోలేదు. పైగా అందరూ డాక్టర్లు కాబట్టి వాళ్ళకి క్రైమ్ సీన్ ఎక్కడ ఏమి చేయాలో నేనే చెప్తున్నాను కదా, మాడిఫై చేయగల తెలివితేటలు ఉంటాయి కాబట్టి బ్లడ్ స్పాటర్ అంతా కడిగేసి అంతా సీన్ అరేంజ్ చేసినట్టుగా చేసి ఉండొచ్చా? డెఫినెట్గా చేసి ఉండొచ్చు. ఎందుకు, గత 5 రోజులుగా సిబిఐ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ని 5 రోజులు వరుసబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే క్రైమ్ సీన్లో అతను ఉన్నాడని కాదు, క్రైమ్ సీన్ నువ్వేమన్నా మార్చావా అని అనుకున్నాడేమో అని నా అనుమానం. ఎవరికి తెలియదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ 5 రోజులు వరుసబెట్టి ప్రిన్సిపాల్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. సో అతను క్రైమ్ సీన్ మాడిఫై చేసే అవకాశం ఉన్నది. ఎలా చేయొచ్చు? ఎక్కడ రక్తం ఉంటే దాన్ని కడిగించేసేయచ్చు, మంచం అంతా నీట్గా దుప్పటి చక్క నీట్గా అరేంజ్ చేసేసి ఏమైనా పడుకోబెట్టి ఉండొచ్చు. అంటే పేరెంట్స్ వెళ్ళి చూడటానికి దాదాపు 4 నుంచి 5 గంటల పైనే సమయం పట్టింది కదా శ్రీనివాస్ గారు. అంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పేరెంట్ యొక్క పక్కింటి ఆవిడ చెప్పడం ఏంటంటే 3 గంటలు నుంచోబెట్టారు మమ్మల్ని. మొదట ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చారు మాకు, 3 గంటల దాకా లోపలికి ఫోన్ ఇవ్వలేదని చెప్పింది. ఈ 3 గంటల్లో క్రైమ్ సీన్ మార్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఇట్ ఇస్ టూ పర్ఫెక్ట్ టు సీ. అంటే మనం అనాలిసిస్ చేసినప్పుడు దీనికి పాసిబిలిటీస్ ఏమిటి, దీనికి పాసిబిలిటీస్ ఏమిటి, మల్టిపుల్ 1 గంట ఎక్కువ మంది ఉండే అవకాశం ఉన్నది. ఎందుకు ఉన్నది? ఇట్ ఇస్ టూ పర్ఫెక్ట్. ఒకటి, అప్పుడు ఏం చేస్తారు, ఎక్కడైనా రక్త మరకలు ఉన్నాయా? ఇప్పుడైతే అన్ని కడిగేసి ఉండొచ్చు. రక్తం మరకలు ఉన్నాయా అనడానికి ఫారెన్సిక్ వాళ్ళ దగ్గర ఒక అల్ట్రావైలెట్ ల్యాంప్ అని ఉంటుందండి, ఒక టార్చ్ లైట్ లాగా. అది పెట్టి చూస్తే ఒకవేళ రక్తం ఉండి దాన్ని కడిగేసినట్లయితే ఆ రక్తం మరకలు కనిపిస్తాయి. ఓకే, వన్స్ క్లీన్ చేసినా కూడా కనిపిస్తాయి. ఎందుకు? సబ్బేసి నైట్స్ కరగ టైం ఉండదు వాళ్ళకి. విక్టిమ్ ఆఫ్ కోర్స్ ఆ 3 గంటల్లో వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, మనం చెప్పలేము. బట్ జనరల్గా రక్తం ఒకసారి పడి ఉంటే కనుక అల్ట్రావైలెట్ ల్యాంప్లో మనకి తెలుస్తుంది. కానీ కింద చెక్క ఫ్లోర్ ఉన్నది, ఆ చెక్క ఫ్లోర్ కూడా ఫోటోలో ఎక్కడ వెట్గా కడిగినట్టుగా ఎక్కడ అయితే లేదు. ఆఫ్ కోర్స్ దాని మీద బ్రౌన్ పెయింట్ వేసి ఉంది అనుకోండి. సో ఇవన్నీ కూడా మాడిఫై చేయడానికి 3 గంటల టైం చాలు నిజానికి. ఒకవేళ చేసుంటే మోస్ట్లీ చేసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా చేసిన విక్టిమ్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఎవరికన్నా సీడ్ మాడిఫై చేయడానికి 3 గంటల్లో ఎంతైనా చేయొచ్చు వాళ్ళు. సో ఒకడు అంటానికి ఇవి ఆర్గ్యుమెంట్స్, మల్టిపుల్ మంది ఉండడానికి అవకాశం ఉన్నది. బట్ మల్టిపుల్ మంది ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ అమ్మాయి గోళ్లలో ఎక్కువ అంటే ఆమె స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయి గోళ్ల కింద టిష్యూ తెలుస్తుంది, చర్మం టిష్యూ. ఎవడైతే ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్మం తాలూకు శాంపుల్స్ అమ్మాయి గోళ్ల కింద ఎనలైజ్ చేస్తారు. రేపులు ఎప్పుడు కామన్గా చేస్తారు. అది ఒక్క మనిషిదే, ఎవడైతే ప్రస్తుతం బ్లేమ్ చేయబడుతున్నాడు, అరెస్ట్ అయ్యాడో అతని స్కిన్ మాత్రమే మా అమ్మాయి గోళ్ళకి మల్టిపుల్ మంది లేవు అని. ఇది నేను ఎక్కడా కూడా ఫారెన్సిక్ రిపోర్టు ఇంటర్నెట్లో లేదండి. ఇవి పోలీస్ కమిషనర్ గారు సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ చూసి నేను చెప్తున్నాను. బేసికలీ ఎక్కువ ఒకటిదే మాత్రమే వాళ్ళు పట్టుకోగలిగారు. ప్లస్ అతన్ని చూస్తే ఆ ఫోటో చూడంగానే అతను సైకోపాత్ అని నాకు అర్థమవుతుంది. మామూలు మనిషిలాగా లేడు వాడు. సో వాడు తాగిన తర్వాత వాడు ఆల్రెడీ సైకోపాత్, అంటే నార్మల్ మనిషి అయితే కాదు. అతని మీద ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయని కూడా వింటూ ఉన్నాం. మరి బట్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఒక మనిషిని తీసుకుంటున్నప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు,
అతని సైకలాజికల్ ప్రొఫైల్ చూడటం, ఇవన్నీ చూసే టైం ఎవరికి ఉంటుంది? అతను వాలంటీర్, పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టారు. సో వీళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ సరిపోతా లేడా అని చూసేంత టైం వీళ్ళకి ఉండదు. చిన్న జాబ్ కాబట్టి ఏదో అతను చేయాల్సిన వాలంటీర్ పోలీస్ సెక్యూరిటీ లాగా చూసుకుని పో అన్నట్టుగానే చూస్తారు. అతను అఫ్ కోర్స్ ఇప్పుడు మరి అతనే ఎందుకు ఉన్నాడంటే ఈ అమ్మాయిని ఫాలో అయ్యి ఉండొచ్చు. పలానా టైంలో ఆ రూమ్లో ఒకళ్ళే పడుకుంటూ ఉంటారని అతనికి ఐడియా ఉండుండొచ్చు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అతను వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అతను అక్కడే పనిచేస్తాడు కాబట్టి, ఆ మెంటాలిటీ ఉన్నవాడు కాబట్టి. సో ఇవన్నీ ఒకడు చేయడానికి ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కువ మంది ఇన్వాల్వ్డ్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సిబిఐ ఆ దృష్టి ఆలోచిస్తోందని కూడా నాకు అనుమానంగా ఉంది. ఎందువల్ల 5 రోజులు కంటిన్యూస్గా, ఎందుకంటే ఇంకా రకరకాల అదర్ యాంగిల్స్ చూస్తున్నారు. డ్రగ్ మాఫియా ఉందని రకరకాల యాంగిల్స్ చూస్తున్నారు. అమ్మాయి ఫోన్ కాల్ ఏదో రికార్డ్ చేశారని, కాలేజీ గురించి, కాలేజీ ప్రిన్సిపల్ గురించి తను ఏదో మాట్లాడింది వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ అంటే ఇవన్నీ ఊహాగానాలే కావచ్చు. ఒక ఫోన్ కాల్ అయితే ఇంటర్నెట్ లో తిరుగుతుందండి. ఒక పెద్ద ప్రముఖ న్యూస్ ఛానల్స్ కూడా అదే ఫోన్ కాల్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ ని వినిపించడం జరిగింది. దాంట్లో ఈఎంఐ చేసిన ఫోన్ కాల్ కాదు, ఈఎంఐ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బెంగాలీలో మాట్లాడుకుంటూ ఉండగా రికార్డ్ అయినటువంటి ఫోన్ కాల్ అది. దాంట్లో వాళ్ళు ఈఎంఐ గురించి పెద్ద చెప్పలా, నేను రాత్రి దాకా అమ్మాయితో మాట్లాడాను, సడన్గా ఇట్లా కావడం ఏంటి, ఇట్లాంటి సూపర్ఫిషియల్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప స్పెసిఫిక్స్ ఏమి దాంట్లో మాట్లాడినట్టుగా లేవు. సో అమ్మాయి ఇదే మాటలు, 4-5 ఉన్నారు, రాత్రి తిన్నారు, ఆన్లైన్ ఆర్డర్ చేసింది, జావెలిన్ అతను ఒలింపిక్స్ ఫైనల్ చూశారు వాళ్ళు ఆగస్టు 8వ తారీఖు రాత్రి. సో అదన్నీ చూసి పడుకుంది, ఇలాగైపోయింది ఏమిటి అన్నట్టుగా మామూలుగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు తప్ప స్పెసిఫిక్స్ ఏమి అంటే ఇప్పుడు ఈ డ్రగ్ మాఫియాలో ఈ అమ్మాయి ఇన్వాల్వ్డ్, ఈ అమ్మాయితో బెదిరించింది అంటవన్నీ లేవు. ఒకటి. రెండవది, ఆ అమ్మాయి పీజీ ఎండి చదువుతారంటే ఒక స్టూడెంట్, వాళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది పూర్తిగా ప్రిన్సిపాల్ చేతిలో, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుందండి. అంత వాళ్ళ మీద డిపెండెంట్ అయినప్పుడు జనరల్గా ఇట్లాంటి పాలిటిక్స్ ఎక్కడైనా సరే ప్రొఫెసర్ తలుచుకుంటే ఆ స్టూడెంట్ని ఎన్నిసార్లు ఫెయిల్ చేయగలడు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే నా కళతో నేను చూశాను చాలా చోట్ల. దే విల్ డ్రైవ్ దెమ్ టు సూసైడ్ ఆల్సో. కొన్ని చోట్ల జరిగింది కూడా. అంత పవర్ ఉన్నటువంటి ప్రొఫెసర్ని ఎదిరించి ఇలాంటి పాలిటిక్స్లో ఎవరు ఇన్వాల్వ్ కారు. ప్లస్ ఆడపిల్లలు జనరల్గా కారు. సో అతను ప్రిన్సిపల్లో ఏదో డ్రగ్ మాఫియాలోనో దేంట్లో ఇన్వాల్వ్ అనుకోండి, ఎంఐ అతను ఎదిరిస్తే అతను ఈమెను చంపించాడు అనుకోవడానికి జనరల్గా అలాగ ఉండదు. జనరల్గా అంటే చెప్పినట్టుగా ప్రొఫెసర్ కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, పెద్దవాళ్ళు తలుచుకుంటే స్టూడెంట్ ఎన్నిసార్లైనా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయగలరు వాళ్ళు. అంటే నాశనం చేయడం అంటే ఫెయిల్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ చేయడం. నాకు తెలిసి ఒక ఎండి స్టూడెంట్ ఒకటి 5 సార్లు ఫెయిల్ చేశారు. అతను ఇంకా డిస్పరేట్ అయిపోయి ఇక 5 సార్లు ఫెయిల్ చేసిన తర్వాత ఇక నేను రాయనని చెప్పి వదిలేసి అతను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో కక్ష కడితే ఇలాంటి పనులు చేయగలరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎదిరించి ఇట్లాంటి పాలిటిక్స్లో జనరల్ వెళ్ళరారు. సీఎంఐ పాలిటిక్స్ ఎంఐ అనుకోవడం అనేది ఇట్ ఈస్ స్ట్రెచింగ్ టూ మచ్. సో ఇట్ ఈజ్ రేప్ అండ్ మర్డర్, దాని అనుమానం లేదు. ఒకడున్నాడా అనడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది, ఎక్కువ మంది ఉండే అవకాశం ఉన్నది. కానీ ఇవి స్పెసిఫిక్ ఫారెన్సిక్లో కొన్ని, ఇది క్రైమ్ సీన్ అనాలిసిస్ బట్టి చెప్తున్నారు. ఇప్పుడు ఏం అనాలిసిస్ చేస్తారు? ఆ అమ్మాయి దగ్గర దొరికినటువంటి సెమెన్ ఎవరిది, వాడి డిఎన్ఏ అనాలిసిస్ చేస్తారు. ఇవి ఎవడైతే ఉన్నాడో వాడి దీన్ని మ్యాచ్ అవుతుందో లేదా, ఆ అమ్మాయి గోడ కింద ఉన్నటువంటి స్కిన్ విడిదా కాదా, ఒకటి ఆల్రెడీ ఫోన్ కనెక్ట్ అయిందని మనకు చెప్తున్నారు. సో ఆ సీన్ క్రైమ్ సీన్లో వీడు ఉన్నాడు అనడంలో అనుమానం, వాడిని ఫిక్స్ చేయడం కాదు. క్రైమ్ సీన్లో వీడు ఉన్నాడు అనడానికి ఆ అమ్మాయి చేతి కింద గోడ కింద ఉన్నటువంటి వాడి స్కిన్, అలాగే అక్కడ దొరికినటువంటి ఆ బ్లూటూత్ ఏదైతే ఉందో వీడి ఫోన్ కనెక్ట్ అయింది. క్రైమ్ సీన్లో వీడు ఉన్నాడు అనడానికి ఈ 2 ప్రూఫ్స్. మిగతా వాళ్ళు ఉన్నారా అనడానికి మనకి మిగతా డిఎన్ఏ దొరికిందా, మనుషుల సెమన్ దొరికిందా, ఫింగర్ ప్రింట్స్ దొరికాయా, మిగతా వ్యవహారం అన్న ఇట్లాంటివి వీళ్ళు అనలైజ్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేదా అని తెలుస్తుంది మనకి. అఫ్ కోర్స్ 3 గంటల టైంలో ఇవన్నీ కూడా తెలివైన వాడు ఎవడని తారుమారు చేయగలడు. సో అంటే ఇప్పటి వరకు జరిగిన దాన్ని మనం డే బై డే జరిగిన ఇష్యూని మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం మాట్లాడుకోవడం జరిగింది. దానితోడు శ్రీనివాస్ గారు మీరు ముందే చెప్పినట్టుగా ఇంటర్నెట్లో వస్తున్న రకరకాల కథనాలు ఇలాంటి ప్రచారం చేయకూడదు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియని పరిస్థితి. ఎవరికి వారు అనాలిసిస్ చేసేసి దాన్ని ఇంటర్నెట్లో గుప్పించేసి
భయభ్రాంతులకి గురి చేయకపోవటమే సరైన విధానమేమో బహుశాను. ఆ ఫొటోస్ రివీల్ అవ్వటమే ఒక తప్పు మీరన్నట్లుగా. అది శిక్షార్హం కూడా అండి. యెస్. అప్పుడు యెస్. ఒకటి ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పడం శిక్షార్హం ఒకటి. ఆ డీటెయిల్స్ తెలియకుండా సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయి హ్మ్. మాట్లాడేయటం అనేది శిక్షార్హం అవుతుంది కూడా అని చెప్పేసి మనం వాళ్ళకి రైట్. చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నేను ఇంటర్వ్యూ తీసుకోవటానికి కూడా ప్రధాన కారణం అదేనండి. ఎందుకంటే మనకి ఏది తెలిస్తే అది, ఏది అనిపిస్తే అది మనం మాట్లాడకూడదు. మనము కోర్టుకి, చట్టాలకి లోబడే మన విధి విధానాలు ఉండాలి అని తెలియచెప్పటమే నా ఉద్దేశం అండి. అందుకే ఎక్కడా కూడా మనము ఆ అమ్మాయి గురికి సంబంధించిన పేరు కానీ, తన డీటెయిల్స్ కానీ ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదు ఈ ఇంటర్వ్యూలో కూడా. ప్లస్ అంతేకాకుండా ఇంత కష్టం పడిన ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా. ఏదేమైనా సరైన ఆధారాలు బయటికి వచ్చి అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందామండి. నమస్కారం. నమస్తే.